జరిగించబోతున్నాడు. యుద్ధము దావీదు కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేదు, శూరులు స్తోత్రం. హల్లెలూయా. 5వ మాట అంటున్నాడు, నువ్వు కొన్ని సందర్భాలు బలహీన స్థితిలో ఉండొచ్చు. ఆశ ఏనన్నా, ఆశ అవతల వారి యుద్ధ సైన్యం, విస్తారమైన సైన్యం అమర్చదమ్మా. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా. అంటే దాని అర్థం ఏంటి? మేము బలహీనము, మాకు బలం లేదు. బలమైన వారు మాకంటే శక్తివంతమైన వారు మా ఎదుర్కొన్నారు. నేనే బలహీనమయ్యా, బలం లేదయ్యా మాకు. బలము లేని వారికి సహాయం చేయటట్టు నీకన్నా ఎవరును లేరయ్యా, లేరయ్యా, నీకన్నా ఎవరు లేరయ్యా. మేము చాలా బలహీనమయ్యా, మమ్మల్ని బలపరచు ప్రభు, నువ్వే మాకు సహాయం చేయమని చెప్పి ఆశ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటమ్మా? ఆశ యొక్క సైన్యమునకు దేవుడు సహాయం చేస్తే యుద్ధములలో విజయాన్ని సాధించారు. దేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చదువుకొని వాక్యం మనం ముగించుకుందాం. చివరి మాటలో దేవుని వాక్యం స్థాపిస్తూ ఉంటుంది. నేను అంటూ ఉన్నాడు ఇంకొక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. చదవమ్మా. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము, నేను నీకు. అబ్బా, ఇప్పుడు దాకా మాటలన్నింటిలో నీకు సహాయం చేయవాడు నేనే, నీకు సహాయం చేసేది నేనే. దేవుడి రాత్రికాల సమయంలో ఈ 11వ మాసమున ఈ సంపూర్ణత గుడిలో దేవుడితో మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయవాడును నేనే, నీకు సహాయం చేయవాడు నేనే, నిన్ను ఆదుకునేవాడు కూడా నేనే. నువ్వే విషయం కురిగిపోవద్దు, నువ్వే విషయం బాధపడద్దు, నువ్వే విషయం నలిగిపోవద్దు. ప్రియదేవుని బిడ్డ, నీ దేవుని యెహోవా నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్థాపిస్తాను. కాబట్టి ఆయన అంతా అన్నాడు, యోసేపు ఒక్కడే ప్రియదేవుని బిడ్డ, ఒంటరిగా ఉన్నటువంటి యోసేపును దేవుడు ఏం చేశాడమ్మా? లక్షల మంది జనముగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఒక్కడిగా ఉన్నటువంటి అన్య దేశమైనటువంటి ఐగుప్తు దేశంలో యోసేపు ఒక్కడిగా ఉంటే స్వల్ప జనముగా ఉన్నాడు యోసేపు. కానీ ఈరోజు దేవుడు యోసేపును లక్షలాది మంది జనముగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు స్వల్పంగా ఉన్నావా, నీకు సహాయం చేయవాడు ఎబెనేజర్ దేవుడే. ఎబెనేజర్ దేవుడే. ఈ ఆవశ్యకత అయినా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, నీ దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పి వాక్యం అంటా ఉంది. చివరి మాట ఆయన అంటా ఉన్నాడు, 119 కీర్తన 173 వచ్చిన చదువుకుందాం. ప్రియ దేవుడులారా, 119 కీర్తన 173 వచ్చినలో దేవుని యొక్క వాక్యం స్థాపిస్తా ఉంది. చదవడం మాట అంటున్నాడు అక్కడ. ఏమా? నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మనంటే ఒకసారి రివిజన్ చేసుకుందాం. 6 మాటలు మన దేవుడు ఎలాంటి వాడు అంటమ్మా? మన దేవుడు ఎలాంటి వాడు? మొట్టమొదటి మాట చెప్పండి. మొట్టమొదటి మాట హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఆయన ఏమంటాడు అక్కడ? ప్రియ దేవుడు, కాబట్టి